నమస్కారం అండి. నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి క్లిప్ బోర్డ్స్ విత్ షార్ట్ కట్ కీ అండి. సో ఈ క్లిప్ బోర్డ్ అనేది మనకు జనరల్గా హోమ్ ట్యాబ్లో ఉంటుందండి. ఓకే, సో దీంతో మనం చాలా మ్యాజిక్స్ చేయొచ్చండి. సో చూద్దామా వన్ బై వన్. రైట్. సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేదా మీరు పవర్ పాయింట్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ పవర్ పాయింట్ ఇన్ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుందండి. దాంట్లో మిగతా వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. అలాగే నా వీడియోని మిస్ అవ్వదనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో వెళ్దాం మన టాపిక్కి. రైట్. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి క్లిప్ బోర్డ్ విత్ షార్ట్ కట్ కీస్. ఇందులో మనం కట్, కాపీ, డూప్లికేట్, పేస్ట్ స్పెషల్, ఫార్మాట్ పెయింటర్ మరియు క్లిప్ బోర్డ్ గురించి చూడబోతున్నాం. సో చూద్దామా. రైట్. సో ఫస్ట్ మనం కట్తో స్టార్ట్ చేద్దామండి. ఓకే, సో కట్ ఎలా చేస్తాం మనకు తెలుసు, అందరికి తెలిసిందే. కట్ అంటే జనరల్గా సపోజ్ ఇప్పుడు ఇక్కడ చూడండి, కట్ కాపీ అనే ఆప్షన్ ఉంటుంది, కట్ కాపీ. సో ఈ కట్ కాపీ అనేది యాక్టివ్ లేదు. ఓకే, ఎందుకు యాక్టివ్ లేదు? కట్ అనేది ఇక్కడ సిజర్ రూపంలో ఉందండి, సైన్ సిజర్ రూపంలో సిగ్నేచర్ ఉంది. సో యాక్టివ్ లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, చూడండి ఇప్పుడు యాక్టివ్ అయింది. అంటే మనం ఎప్పుడన్నా కట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆ టెక్స్ట్ కానీ, ఆ టేబుల్ కానీ, లేకుంటే ఆ ఇమేజ్ని కానీ దాన్ని ఫస్ట్ యాక్టివేట్ చేయాలి. ఓకే, సో దీన్ని యాక్టివేట్ చేయగానే చూడండి ఇక్కడ కట్ అనే ఆప్షన్ వచ్చింది, సీజర్. ఓకే, సో దీన్ని క్లిక్ చేస్తాను, చూడండి ఇక్కడ నుంచి మనకి టెక్స్ట్ అనేది మాయమైపోయింది. సో కట్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఆ టెక్స్ట్ అక్కడ నుంచి తీసేస్తుంది. సో మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పేస్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ స్లైడ్లో ఎక్కడన్నా ప్లేస్ చేయాలంటే మనం చేసుకోవచ్చు. సో నేను ఇక్కడే చేస్తానండి. సో మనం జనరల్గా మనం పేస్ట్ ఎలా చేస్తాం, ఇక్కడ పేస్ట్ ఉంది చూడండి, ఈ బటన్ ఉంది, లేదా మనకి ఇంకో ఆప్షన్ ఉంది కంట్రోల్ వి చూడండి. సో కట్కి కంట్రోల్ ఎక్స్ షార్ట్ కట్కి, పేస్ట్కి కంట్రోల్ వి. ఓకే, సో ఇదే కాకుండా మనకి కాపీ కూడా ఉంది చూడండి. ఓకే, కాపీ ఏం చేస్తుందంటే ఆల్రెడీ ఉన్న టెక్స్ట్ని అలానే ఉంచుతుంది, ఇంకొక డూప్లికేట్ ఫైల్ని తయారు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి కంట్రోల్ సి అంటున్నాం, లేదా మనకి ఇక్కడ ఆప్షన్ కూడా ఉంది చూడండి, కాపీ. ఓకే, కాపీలో మళ్ళీ రెండు ఉంటాయి, కాపీ, డూప్లికేట్. సో ఈ డూప్లికేట్ అనేది నెక్స్ట్ చెప్తానండి. సో కాపీ అని ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా కంట్రోల్ సి అని క్లిక్ చేయొచ్చు. ఓకే, నేను కాపీ అని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను కంట్రోల్ వి అంటాను చూడండి, పేస్ట్, లేదా ఇక్కడ పేస్ట్ పైన క్లిక్ చేసినా సరే చూడండి. రైట్. సో ఆల్రెడీ టెక్స్ట్ అనేది అలానే ఉంది, నెక్స్ట్ ఇంకొక ఫైల్ క్రియేట్ చేసింది. సో కట్కి కాపీకి తేడా ఏంటంటే, కట్ ఏంటంటే ఫస్ట్ ఒరిజినల్ టెక్స్ట్ ఉంటుంది కదా, దాన్ని అక్కడ నుంచి కట్ చేసేస్తుంది, అంటే అక్కడ నుంచి డిలీట్ చేసేస్తుంది. తర్వాత మీరు ఎన్నిసార్లు పేజ్ చేస్తే దాన్నే మళ్ళీ పేజ్ చేస్తారు. సో కాపీ పేస్ట్ ఏం చేస్తుందంటే దాన్ని అలానే ఉంచుతుంది, ఒరిజినల్ టెక్స్ట్ని అది తీసేయదు. ఓకే, సో అదండి కాపీ పేస్ట్కి కట్ పేస్ట్కి తేడా. ఓకే, సో ఇంకో డూప్లికేట్ ఫైల్ అని ఉంది చూడండి. డూప్లికేట్ ఫైల్ ఏంటంటే సింపుల్గా మనం ఒకసారి కట్ చేస్తాం, పేజ్ చేస్తాం, అంటే రెండు చేస్తున్నాం కదా, అలాగే కాపీ చేస్తాం, పేజ్ చేస్తాం కదా. సో అలా రెండు చేయకుండా సింపుల్గా మనం డూప్లికేట్ కంట్రోల్ డి అంటే చాలు, జస్ట్ ఇది యాక్టివేట్ చేశాను కదా. సో యాక్టివేట్ చేసిన దాన్ని నేను ఇక్కడికి వెళ్ళి చూడండి, డూప్లికేట్ అనే ఫైల్ ఉంది, దీన్ని క్లిక్ చేస్తే చూడండి డూప్లికేట్. లేదా మన షార్ట్ కట్ కీ కూడా వాడచ్చు. ఓకే, మళ్ళీ దీన్ని యాక్టివేట్ చేస్తాను చూడండి, దీనిపైన క్లిక్ చేసి కంట్రోల్ డి చూడండి, డూప్లికేట్ అనేది క్రియేట్ అయింది. కాకపోతే ఈ డూప్లికేట్ అనేది అన్ని దగ్గర వర్తించదండి. ఓకే, సో అన్ని దగ్గర వర్క్ అవ్వదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాక్టివేట్ ఉంది కదా, సో నెక్స్ట్ స్లైడ్ వెళ్ళే వరకు అంటే యాక్టివేట్ అనేది ఉండదు. ఓకే, సో కరెంట్ స్లైడ్లో ఏదైనా డూప్లికేట్ వాల్యూస్ క్రియేట్ చేయాలనుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లిప్ బోర్డ్ విత్ షార్ట్ కట్ కీ. సో దీన్ని ఇంకో స్లైడ్లో కావాలనుకున్నారు అనుకోండి, మీకు వేరే ఆప్షన్ లేదు, ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేయాలి. సో అదే ఇదే స్లైడ్లో అనుకోండి, జస్ట్ యాక్టివేట్ చేసి కంట్రోల్ డి అన్నారు అనుకోండి, చూడండి ఇంకోటి క్రియేట్ అయింది. రైట్. సో దీన్ని డిలీట్ చేస్తాను. సో అదండి తేడా డూప్లికేట్కి, కట్కి, కాపీకి మరియు కంట్రోల్ పేస్ట్కి. ఓకే, కంట్రోల్ వి పేస్ట్కి. ఓకే, సో ఇవే కాకుండా మనకి పేస్ట్ స్పెషల్ కూడా ఉంటాయండి. సో ఇవేంటో చూద్దామా. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెబ్సైట్కి వెళ్తాను. ఓకే, సో వెబ్సైట్లో ఇక్కడ ర్యామ్ ఉంది కదా, సో దీన్ని నేను కాపీ చేస్తాను. ర్యామ్ ఉంది కదా, కాపీ చేసి మళ్ళీ మన పీపీటీకి వచ్చేద్దాం. ఓకే, సో పీపీటీలోకి వచ్చేసి ఒక కొత్త స్లైడ్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో కొత్త స్లైడ్ తీసుకోవడానికి మనం ఎంటర్ కొట్టవచ్చు, లేదా రైట్ క్లిక్ కొట్టి న్యూ స్లైడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ స్లైడ్ పైన క్లిక్ చేయొచ్చు, లేదా ఇక్కడ ఆప్షన్స్లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కంట్రోల్ ఎం షార్ట్ కట్కి వచ్చేసి కంట్రోల్ ఎం కూడా క్లిక్ చేయొచ్చు. ఓకే, రైట్. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇప్పుడు అదే సేమ్ అక్కడ కాపీ చేసిన దాన్ని ఇక్కడ పేజ్ చేస్తాను చూడండి. పేజ్ చేయగానే మనకి ఇక్కడ కంట్రోల్ అని చిన్న ఆప్షన్ వస్తుంది. సో దీనిలో ఆప్షన్ చూపిస్తాయి చూడండి, మీకు కీ ఫార్మాటింగ్ అంటే యూజ్ డెస్టినేషన్ థీమా, ఓకే, లేదా సోర్స్ ఫార్మాటింగ్ అంటే మీకు ఎక్కడి నుంచి కాపీ చేశారో అలాంటి ఫార్మాట్ కావాలా. ఓకే, లేదా కీప్ ఓన్లీ టెక్స్ట్ చూడండి, టెక్స్ట్ అంటే వేరే ఏం రావు, ఫార్మాట్ కానీ అన్నీ పోయాయి, ఓన్లీ టెక్స్ట్ మాత్రమే వస్తుంది. సో ఏ ఆప్షన్ కావాలంటే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ అన్నా అనుకోండి చూడండి,
లేదా మళ్ళీ నేను నాకు యూజ్ డెస్టినేషన్ థీమ్స్ అని అనుకోండి ఇలా వస్తుంది. సో ఈ ఆప్షన్ ఇక్కడే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ నేను దీన్ని డిలీట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్లోకి వెళ్ళినప్పుడు కూడా ఆప్షన్ అనేది వస్తుంది చూడండి. ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా ఇంకా పేస్ట్ స్పెషల్లోకి వెళ్తే అన్ఫార్మాటెడ్ టెక్స్ట్ HTML ఫార్మాట్ అనుకుంది. HTML ఫార్మాట్ అంటే చూడండి యాజ్ ఇట్ ఈస్ అక్కడ ఎలా ఉందో అలా వస్తుంది. సో అన్ఫార్మాటెడ్ అంటే చూడండి మళ్ళీ ఇక్కడ నేను క్లిక్ చేస్తాను, దీన్ని కొద్దిగా పక్క జరిపి రైట్ ఇక్కడ. ఓకే, సో అన్ఫార్మాటెడ్ చూడండి, అన్ఫార్మాటెడ్. ఓకే చూడండి, సో ఇదేంటంటే ఒట్టి టెక్స్ట్ మాత్రమే వస్తుంది. రైట్, సో ఇలా రకరకాల ఆప్షన్స్ ఉంటాయండి మనకి. రైట్, సో ఇలా మనం పేస్ట్ స్పెషల్ని వాడుకోవచ్చు. రైట్, మన నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఫార్మాట్ పెయింటర్. ఇంకొక ఆప్షన్స్ కూడా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇది నేను టైప్ చేసిన టేబుల్ అండి. ఓకే, సో పేస్ట్ ఇంకో రకంగా కూడా ఆప్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కాపీ చేస్తాను, నేను నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్తాను, వెళ్ళి ఓకే ఈ స్లైడ్లో నేను ఏం చేస్తానంటే ఇక్కడ పేస్ట్ చేసేటప్పుడు చూడండి మళ్ళీ సేమ్. సో ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇమేజ్ కూడా ఆప్షన్ కూడా ఉంది. ఇమేజ్కి మామూలుగా యూజ్ డెస్టినేషన్ థీమ్కి తేడా ఏంటంటే ఇమేజ్ అన్నా అనుకోండి చూడండి దీన్ని ఎడిట్ చేయరాదు, ఇప్పుడు ఇది ఫోటో లాగా. ఓకే, అదే నేను యూజ్ డెస్టినేషన్ థీమ్ అన్నా అనుకోండి చూడండి ఇక్కడికి వెళ్ళి డెస్టినేషన్లోకి వెళ్ళి నేను ఆఫ్ అనేది డిలీట్ చేస్తున్నాను చూడండి, మళ్ళీ ఆఫ్ అని టైప్ చేస్తాం. సో ఇలా మనం కావాల్సినట్టు ఎడిట్ చేసుకోవచ్చు టెక్స్ట్ అయితే. సో అదే ఇమేజ్లో కన్వర్ట్ చేసామనుకోండి ఆ ఫార్మాట్ అనేది సేమ్ ఉంటుంది, కానీ అక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది, దాన్ని ఎడిట్ చేయరాదు, టెక్స్ట్ని ఎడిట్ చేయరాదు. ఓకే, సో ఇలా మనం డిఫరెంట్ స్టైల్లో మనం పేస్ట్ని చేసుకోవచ్చు, దాన్ని మనం పేస్ట్ స్పెషల్ అంటాం. రైట్, ఓకే నెక్స్ట్ ఫార్మాట్ స్పెసిఫైయర్. సో ఫార్మాట్ స్పెసిఫైయర్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 2 స్లైడ్స్ ఉన్నాయండి. ఓకే, సో దీన్ని పక్కన పెడతాను, మనకి ఈజీగా అవుతుంది. ఓకే, సో ఇది నేను టైప్ చేసిందండి. ఓకే రైట్, దీన్ని కూడా ఇలా పక్కకు పెడతాను. రైట్, ఓకే సో మీరు ఇప్పుడు చూడొచ్చు ఈ రెండింటికి గల తేడా ఏంటంటే, ఓకే సో ఫస్ట్ ఈ హెడ్డింగ్ వచ్చేసి ఇది బోల్డ్ ఉంది చూడండి, బోల్డ్ క్యాలిబర్ బాడీ. ఓకే, అలాగే బ్లాక్ కలర్. ఇది వచ్చేసి చూడండి టైమ్స్ న్యూ 18 ఉంది, అది 20 ఉంది, ఇది 18 ఉంది. అలాగే బోల్డ్ లేదు, రెడ్ కలర్లో ఉంది. సో ఇప్పుడు నాకు సేమ్ ఇదే ఫార్మాట్ ఇక్కడ కావాలనుకున్నాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తాను అంటే జస్ట్ ఇలా సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్స్ చూడండి ఫార్మాట్ పెయింటర్ అండి అది. ఓకే, ఫార్మాట్ పెయింటర్ పైన క్లిక్ చేసి ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకుంటాను చూడండి, ఈ ఉట్టి కాలం మాత్రమే. ఓకే, ఎందుకంటే కాలం వేరే స్టైల్లో ఉంది, కింద టెక్స్ట్ వేరే సైడ్ చూడండి. సెలెక్ట్ చేసుకోగానే ఇది కూడా చూడండి, ఇప్పుడు ఈ టెక్స్ట్ ఏమైంది, టెక్స్ట్ కూడా క్యాలిబర్ అయింది, బోల్డ్ అయింది, మరియు బ్లాక్ కలర్లోకి కన్వర్ట్ అయింది. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది కూడా ఉంది చూడండి, కింద టెక్స్ట్ కూడా నాకు సేమ్ ఫార్మాటే కావాలి. సో నేనేం చేస్తాను, జస్ట్ ఇలా సెలెక్ట్ చేసుకుంటాను, ఒక సెల్ సెలెక్ట్ చేసుకున్నా సరే, ఒక రో సెలెక్ట్ చేసుకున్నా సరే అండి. ఓకే, సో మామూలుగా ఇలా సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ స్పెసిఫైర్ క్లిక్ చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ మనం తేడా చూద్దామా. తేడా ఏంటంటే ఇక్కడ వచ్చేసి బోల్డ్లో ఉంది చూడండి, బోల్డ్ టైమ్స్ న్యూ రూమ్ బ్లూ కలర్. ఓకే, బోల్డ్ టైమ్స్ న్యూ రూమ్ బ్లూ కలర్ 18 ఉంది సైజ్. సో ఇప్పుడు మనం మళ్ళీ ఫార్మాట్ స్పెసిఫైర్ చేస్తే చూడండి, సెలెక్ట్ చేయండి, క్లిక్ చేయండి, మళ్ళీ ఎక్కడ కావాలో అక్కడ సెలెక్ట్ చేసుకోండి చూడండి. ఓకే చూడండి ఆటోమేటిక్గా చూడండి ఇది కూడా ఏమైంది, క్యాలిబర్ బోల్డ్ అయింది, క్యాలిబర్ అయింది, బోల్డ్ అనేది అన్బోల్డ్ అయిపోయింది, అలాగే సైజు 18 అయింది చూడండి. ఓకే, సో 18 అయింది, అలాగే టెక్స్ట్ కూడా బ్లాక్ అయిపోయింది. రైట్, సో ఇలా ఫార్మాట్ స్పెసిఫైర్ ఏం చేస్తుందంటే మీకు ఒక స్లైడ్లో ఉన్న టెక్స్ట్ వేరే ఇంకో స్లైడ్లో ఉన్న డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయనుకోండి, అప్పుడు ఈ ఫార్మాట్ స్పెసిఫైర్ ఏం చేస్తుందంటే ఈజీగా అన్నిటినీ సేమ్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేస్తుంది. బాగుంది కదా. రైట్, సో ఇదే కాకుండా నెక్స్ట్ క్లిప్ బోర్డ్ ఏం చేస్తుందంటే, క్లిప్ బోర్డ్ అనేది ఎలా అంటే మనం ఒక ఫైల్ పక్కకు చిన్న ఫైల్ క్రియేట్ చేసుకొని దానిలో అన్ని కావాల్సినవి కాపీ చేసి పక్కకు పెట్టుకొని మనకు అవసరం ఉన్నప్పుడు పేస్ట్ చేసుకోవడం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిప్ బోర్డ్ అని కార్నర్లో ఉంది చూడండి, ఇది క్లిక్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ క్లియర్ ఆల్ చేస్తాను. సో ఇప్పుడు ఏం లేవు, ఎంటీ ఉన్నాయి. ఓకే, సో నేను ఇప్పుడు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాపిక్ ఉంది కదండి. ఓకే, క్లిప్ బోర్డ్ విత్ షార్ట్ కట్కి దీన్ని కాపీ చేస్తాను చూడండి, కాపీ. రైట్, నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళి ఈ టేబుల్ ఉంది చూడండి, పైన టేబుల్, దీన్ని కూడా కాపీ చేస్తాను. కాపీ చూడండి ఆటోమేటిక్గా ఒక్కొక్కటిగా కాపీ అవుతున్నాయి. ఓకే, సో అలాగే నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళి ఇక్కడ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని కాపీ చేస్తాను. రైట్, సో ఇప్పుడు నెక్స్ట్ కొత్తగా ఒక స్లైడ్కి వెళ్ళి ఇప్పుడు నేను కొత్త స్లైడ్కి వెళ్తాను. ఇక్కడ నేను ఇవన్నీ ఒకటేసారి పేజ్ చేయగలుగుతాను, మళ్ళీ నేను ప్రతిసారి వెళ్ళాల్సిన అవసరం లేదు.
ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్లైడ్ నుంచి మీరు ఒక్కొక్క స్లైడ్ నుంచి మీరు ఒక్కొక్కటిగా కాపీ చేసి పేస్ట్ చేయాలనుకుంటున్నారు. సో ప్రతిసారి ఏమవుతుంది, ఆ స్లైడ్కి వెళ్ళాలి, అక్కడ కాపీ చేసుకోవాలి, ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. అలా కాకుండా ఒకేసారి అన్ని కాపీ చేసుకొని మీకు కావాల్సింది పేస్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మాత్రమే పేస్ట్ చేయాలనుకుంటున్నాను, చూడండి పేస్ట్. ఓకే. సో పేజ్ చేశాక దాన్ని ఉంచాలా డిలీట్ చేయాలంటే కూడా మీరు డిలీట్ చేసుకోవచ్చు ఇండివిజువల్గా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఒక టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్ని కూడా పేజ్ చేయాలనుకుంటు దానిపైన డబుల్ క్లిక్ చేస్తే చాలండి. ఓకే, వచ్చేస్తుంది. లైక్ క్లిప్ బోర్డ్ షార్ట్ కట్కి చూడండి. సో ఇలా కావాలంటే అలా మనం ఒకటేసారి పేజ్ చేసుకోవచ్చు. ఓకే, కాపీ చేసుకోవచ్చు, కాపీ చేసుకొని ఒకటేసారి పేజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ స్లైడ్లో అన్నీ ఒకటేసారి కూడా చూడవచ్చు. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ అన్ని పేస్ట్ అన్నా అనుకోండి, అన్నీ ఒకటేసారి అయిపోయాయి. ఓకే. సో ఇది ఒకటి హైడ్ అయిపోయింది, క్లిప్ బోర్డు హెడ్డింగ్ అనేది హైడ్ అయిపోయింది చూడండి. ఓకే. సో క్లియర్ ఆల్ అన్నాం అనుకోండి, అన్ని డిలీట్ అయిపోతాయి. లేదా ఇండివిజువల్గా కూడా మేము డిలీట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో ఉంది కదా, ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది చూడండి, డిలీట్ అయిపోయి. క్లియర్ ఆల్ అంటే అన్నీ ఒకటేసారి డిలీట్ అవుతాయి. సో మనీ ఎంతవరకు మనం ఇట్లా కాపీ చేసి పెట్టుకోవచ్చు అంటే 24 ఐటమ్స్ వరకు కాపీ చేసుకోవచ్చు. 24 ఐటమ్స్ వరకు మనం టేబుల్ కాపీ చేసుకోవచ్చు, ఇమేజ్ కాపీ చేసుకోవచ్చు, టెక్స్ట్ని కాపీ చేసుకోవచ్చు. ఎలా అంటే అలా ఏదంటే అది కాపీ చేసుకుని మనం ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. బాగుంది కదండి. రైట్. సో ఇదండి క్లిప్ బోర్డ్. సో మళ్ళీ మనం ఫ్రెష్గా మనం ముందు టాపిక్ వెళ్ళిపోదాం. రైట్. సో మనం ఇవాళ కవర్ చేసిన టాపిక్స్ ఏంటంటే కట్, దానికి మనం Ctrl+X వాడతాం. కట్ ఏం చేస్తుందంటే ఒరిజినల్లీ అక్కడ నుంచి తీసేస్తుంది. కాపీ ఏం చేస్తుంది, ఒరిజినల్ అలా ఉంచి డూప్లికేట్ ఫైల్ క్రియేట్ చేస్తుంది. డూప్లికేట్ ఏం చేస్తుందంటే ఆ స్లైడ్లోనే వర్క్ అవుతుందండి. ఓకే. సో యాక్టివ్ ఉన్న అప్పుడు అక్కడే యాక్టివ్ ఉండాలి, యాక్టివ్ ఉన్నదాన్ని Ctrl+D. కాకపోతే ఇక్కడ వర్క్ అనేది ఈజీ అవుతుంది. సో మీరు కాపీ పేస్ట్ చేసే బదులు సింపుల్గా Ctrl+D అంటే డూప్లికేట్ వాల్యూ అనేది క్రియేట్ అవుతుంది. సో పేస్ట్ అంటే Ctrl+V. ఓకే. సో పేస్ట్లోనే చాలా రకాలు ఉన్నాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ స్టైల్లో కావాలి. ఓకే. సో మీకు ఉట్టి టెక్స్ట్ కావాలి, దాని ఇమేజ్ రూపంలో కావాలి, సేమ్ ఫార్మాట్ కావాలి. సో ఇలా డిఫరెంట్ పేస్ట్ స్పెషల్స్ అనేటివి ఉంటాయి. ఓకే. ఫార్మాట్ పెయింటర్ ఏం చేస్తుందంటే మీకు వేరే దగ్గర ఉన్న ఫార్మాట్ సింపుల్గా అదే ఫార్మాట్ మీరు ఇక్కడ కావాలనుకోండి, మీరు ఏం చేస్తారు, మొత్తం టెక్స్ట్ అంతా సెలెక్ట్ చేసుకొని కలర్ చేంజ్ చేయడము, సైజ్ చేంజ్ చేయడము, బోల్డ్ని అన్బోల్డ్ చేయడము, ఇలా అన్నీ చేసే బదులు సింపుల్గా ఫార్మాట్ స్పెసిఫైయర్ మీకు ఆల్రెడీ ఒక ఫార్మాట్ ఉందనుకోండి, దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ క్లిక్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా సేమ్ ఫార్మాట్ ఇక్కడ వచ్చేస్తుంది మనకి. క్లిప్ బోర్డ్ ఏం చేస్తుందంటే క్లిప్ బోర్డు అన్నిటిని ఒకటేసారి కాపీ చేసి పెట్టుకుంటుంది. ఓకే. మనకు ఒక చిన్న ఫైల్ లాగా పక్కకు ఉంటుందండి. దాంట్లో 24 ఐటమ్స్ వరకు మనం కాపీ చేసుకోవచ్చు. సో ఒక్కొక్కటిగా పేజ్ చేసుకోవచ్చు, అన్నీ ఒకటేసారి పేజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అన్నీ వద్దనుకున్నారు అనుకోండి, క్లియర్ అవ్వాలంటే కొత్తగా కూడా మనం స్పేస్ అనేది మనకి ఎంటీ అయిపోతుంది. సో ఇదండి సో మన క్లిప్ బోర్డ్ కథ. సో చూశారు కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.